మహాన్యూస్ కార్యాలయంపై దాడిని ఖండించిన ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ మరియు రిపోర్టర్స్ యూనియన్ నాయకులు ఒయ్యూరు సెంటర్ నందు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ఆధ్వర్యంలో మహాన్యూస్ కార్యాలయంపై దాడి జరగడంపై నిరసన వ్యక్తం చేశారు. మీడియాపై దాడి అంటే పత్రికా స్వేచ్ఛపై దాడి అని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే దీనికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను, తెర వెనుక కుట్రకు పాల్పడిన నాయకులను అరెస్ట్ చేయాలని మహాన్యూస్ రిపోర్టర్ రాము పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెనుమలూరు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ నాయకుల నుంచి జర్నలిస్టులు ఒక విలేకరిగా పనిచేస్తున్నాడంటే ఏ విధంగా అవినీతి జరుగుతుందో దాని మీద నీతి నిజాయితీతో నిజాలు బయటపెట్టినందుకు మరి తెలంగాణ గూండాలు, టీఆర్ఎస్ గూండాలు వాళ్ళు మరి పాక్షికంగా మరి ఆఫీసులపై దాడి చేయటం, అలాగే మరి మహాటీవీపై శనివారం నాడు మరి ఫోన్ ట్రాప్ కేసులో బయట పెట్టినందుకు టీఆర్ఎస్ గూండాలు వచ్చి ఈ విధంగా ఆఫీసులు దగ్ధం చేయటం, పగలగొడతాం, కార్ల మీద చేయటం, ప్రతి విలేకరుల మీద ఇచ్చేయటం, ఆఫీసులో ఉన్న స్టాఫ్ ఆడవాళ్ళని కూడా చూడుకోకుండా ఆ విధంగా చిత్రవద చేసి 3 గంటల పాటు రచ్చ చేసి మరి గవర్నమెంట్ లేకపోయినా సరే తెలుగుదేశం సపోర్ట్ చేస్తుందని, లేకపోతే వైసీపీ సపోర్ట్ చేయలేదని ఆ విధంగా వాళ్ళు ఏది పార్టీలకి సంబంధం లేకోకుండా ప్రవర్తించి వాళ్ళు టీఆర్ఎస్ గూండాలు పార్టీలకు అతీతంగా ఓ మహాటీవీ ఎండీ అని చూడుకోకుండా చిత్రవాదాలు చేసి ఆఫీసును ధ్వంసం చేశారు. వాళ్ళు తప్పకుండా అరెస్ట్ చేయాలి. మీడియాపై దాడులు ఖండించాలి. రాష్ట్రంలో కాకుండా తెలుగు రాష్ట్రాలన్నింటిలో దీన్ని ఏ విధంగా జరుగుతుందో వాళ్ళని అరెస్ట్ చేసే వరకు, ఆమరణ నిరాదీక్ష వరకు మహాటీవీ పాల్గొంటుందని మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాం. రాజకీయ పార్టీ నాయకులు చేసిన దాడిని పాత్రికేయ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ తరఫునే కాకుండా ఒక జర్నలిస్ట్గా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మహాన్యూస్ వంశీ గారు మరి ఎంతో కాలంగా విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలుగా చక్కని నాయకత్వం వహిస్తూ జర్నలిస్ట్ సంఘం కూడా ఉంది ఆయనకి. మరి అలాంటి నాయకుడి మీద దాడి చేయటం, అలాంటి నాయకుడు నిర్వహిస్తున్న సంస్థ మీద దాడి చేయటం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ విషయంలో తెలంగాణ సీఎంతో పాటు ప్రధానమంత్రి కూడా స్పందించి వెంటనే దోషులను శిక్షించాలి. ఇటీవల కాలంలో మీడియా మిత్రుల మీదే కాకుండా మీడియా సంస్థల మీద కూడా దాడి చేయడం ఫ్యాషన్ అయిపోయింది రాజకీయ నాయకులకి. ఇలాంటి సంఘటనలో ఒకసారి తీవ్రంగా చర్యలు తీసుకుంటే మరొక సంస్థ మీద కానీ, మరొక జర్నలిస్ట్ మీద కానీ దాడి జరగకుండా ఉంటుందని భావిస్తున్నాం. జై హింద్.